ఇప్పుడైతే 1 మినిట్లో ఇప్పుడైతే కాలేజ్ చేస్తాను అయితే ఛాలెంజ్ చేశాను. సో చూద్దాం చేస్తాను, కంప్లీట్ చేస్తాను లేదు. 3, 2, 1 స్టార్ట్. హే హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ యా. ఈరోజు అయితే మనం మళ్ళీ బెంగళూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్లో ఒక మంచి రిసార్ట్కి అయితే రావడం జరిగిందండి. దాని పేరు అయితే క్యూ మ్యాంగో రిసార్ట్ అనమాట. సో మధ్యలో ఇప్పుడే రామ్నగర్ అనేసి ఇక్కడ ఒక స్టాప్ అయితే వేసాము. ఇక్కడ బర్త్డేకి చిన్నపిల్లలకి కేక్ తీసుకోవాలి, అదనమాట విషయము. కేక్ తీసుకునేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకే, సీ గైస్. యా. How do you do that? You've got to build pressure through doing the basics well, hitting your areas well, understanding what lengths work for RCB, do that it is, taking that information. He's feeling it. That's it! It's back-to-back titles for RCB. The one after 18 years, the village in the 19, the team of the village in the 42. RCB all the way. Waited for so many years. Virat Kohli, Augusta, Rajat Patidar, the entire team, Andy Flower, coaching staff. What an unbelievable performance. Back-to-back IPL champions. The dream has come true. RCB is Sonakap Namdu. Yes, a fantastic performance. Spare a thought for Shubman Gill as well. They've had a great season.
సో గైస్ బయట అయితే ఫుల్ వర్షం ఉంది, బట్ అయినా కూడా టెంట్ స్టే అయితే తీసుకున్నాం అన్నమాట. మేము ఫ్యామిలీ అంతా కూడా వేరే రూమ్స్లో పడుకున్నారు, మేము మాత్రం డేర్ చేసి టెంట్లో పడుకోవడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్. ఇప్పుడే ఆర్సీబీ మ్యాచ్ విన్ అయ్యేసి అలా ఎంజాయ్ చేసుకొని స్లైట్గా ఇప్పుడైతే వస్తున్నామండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీకైతే రేపు ఈ రిసార్ట్ యొక్క నేను హోమ్ టూర్ అంటారు సారీ ఏ టూర్ అయితే రిసార్ట్ టూరు, దాంతోపాటు ఇక్కడ బాగుంది, చాలా బాగుందండి. గ్రీనరీ యాక్టివిటీస్ ఏమి ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ అంతా చాలా బాగుంది. మీరైతే వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింటి ఇలాంటి వీడియోస్ కోసం నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే అయితే నిద్ర లేచి సో అలా ఒక రిసార్ట్ టూర్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. బాగుందండి ఎక్స్పీరియన్స్. నైట్ అయితే ఆర్సీబీ మ్యాచ్ అసలు వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది, బట్ లాస్ట్లో వాళ్ళు కూడా కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చారు. ఓకే, బాగుంది అనిపించింది. చూడండి రిసార్ట్ అంతా కూడా చాలా బాగుంది. అక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఏదో ఉంటుంది, ఇక్కడ చూస్తే కొన్ని యాక్టివిటీస్ ఏదో ఉన్నాయి. ఓకే, అన్నీ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. పదండి. హే గైస్, ఇప్పుడే ఇలా సరదాగా వచ్చి కూర్చోవడం జరిగిందండి. పిల్లోనికి తమ్ముడిది ఒక బర్త్డే అయితే ఉంది, కొంచెం అలా సెలబ్రేట్ చేసి తర్వాత కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని దాని తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా ఏదో కొన్ని చెప్పారండి, కొన్ని రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయని. అన్నీ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం బాగా అనిపించిందండి. నాకైతే వెదర్ అయితే బాగా అనిపించింది. నైట్ అయితే హెవీ రైన్ ఉంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడే మా టెంట్ స్టే అనమాట. ఇదే మన టెంట్ స్టే. పక్క అంతా కూడా వెదర్ అంతా గ్రీనరీ కానీ అంతా చాలా బాగుందండి. అంతా మన వాళ్ళు చూసుకోవచ్చు. చూడండి, విన్నే అండి బర్త్డే. అందరూ విష్ హిమ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే విరాజ్. నాకు వస్తారా రే, వస్తా. చూడండి, చెప్పే తీసుకోవచ్చు సార్. తారా ఇదే పొరపాటు అండి, ఇస్తాడనుకుంటే. ఇక్కడ ఇంకోటి అండి, వీళ్ళ తమ్ముడు అనమాట, విరాట్. వీని పేరు విరాజ్. బాగుందండి కాంబినేషన్. అది చూసుకోవచ్చు. మా తాతయ్య పాపం లగేజ్ చేసుకొని కష్టపడి వస్తున్నాడు. మీరు అనుకోవచ్చు సాయం చేయొచ్చు కదా అని కమెంట్ పెట్టచ్చు, బట్ ఓకే, అలవాటు అయిపోయింది, ఏం కాదు, క్షమించండి. కొన్నే ఉన్నాయా, ఏదో ఒకటి కొంచెం అట్లా. సో ఇట్లా పిక్కొని కొంచెం తాక్కుంటే బాగుంటుందండి. హెల్త్కి మంచిది చెడ్డది, కానీ ఇట్లా తమ్ముడు దగ్గర పిక్కొని అయితే మంచిది. ఏమంటావు చెప్పరా, నువ్వు చెప్పరా, ఏమంటావు రే, చెప్పురా. సో ఇప్పుడే అయితే జిప్ లైన్ పైన ఉంది కదా, నేను ట్రై చేసామని. జస్ట్ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుంది అంతే. బాగుంది అండి, చాలా బాగుంది. నచ్చింది నాకైతే. నైస్.
బాలా 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 అదేండి. సో ఈరోజుకైతే మొత్తం గడిచింది. ఇప్పుడే స్విమ్మింగ్ చేసుకొని అంతా అయింది. ఇంకా చెక్అవుట్ చేసుకొని స్నాక్స్ పెడతానంటే బజ్జీలు బాగుండాలి, తినేసి వెళ్ళిపోవడం అండి. పానీపూరి చూసుకోండి ఒకసారి. బాగుందంట. సో తినే మన సిస్టర్, అక్కడ మా అమ్మ చూసుకోవచ్చు, మనతో కూడా మన ఫ్యామిలీని తింటారు. చూసుకోవచ్చు, అందరిని చూపిస్తాను మీకు. హాయ్ చెప్పు సమయం. సమయం ఇది పానీపూరి సమయం. కళ్ళు మింగా కనబడలేదరా అంటావా? పానీపూరి తింటాడు మనోడు, పానీపూరి వేసుకుంటాడు. ఓకే అండి, బాగుంది. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎప్పుడు అదే అదే ఎక్స్ప్రెషన్. ఇక్కడ మంజన చూసుకోవచ్చు, పానీపూరి తింటున్నాడు. మంజన హాయ్. మంజన ఎలా ఉంది మంజన ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. హాయ్ పల్లవి అక్క. బుడ్డోడు చూసుకోండి ఇంత క్యూట్గా ఉన్నాడు. హాయ్ చెప్పు నిర్విక్. సరే తినండి పల్లవి అక్క. బాయ్. సో చూసుకోవచ్చు మన అమ్మమ్మ కూడా పానీపూరి తింటుంది. విషయంగా ఉంది, బాగా తింటుంది. కానీ ఏం బాగా తింటుంది, కానీ ప్లేట్ మాత్రం ఖాళీ చేస్తుంది. అదే స్పెషాలిటీ. అర్థం చేసుకోవచ్చు. టీ తాగుతుంది. హాయ్ హాయ్ అత్త. హాయ్ చారుణ్య. పానీపూరి తింటారు చూసుకోవచ్చు. సంజన మొన్నే ఇంటర్మీడియట్ పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి. ఎంత అయింది సంజన మార్క్స్? 989 అవుట్ ఆఫ్ 600కి 1000కా? సారీ నాకు అదే సారీ 1000కి 989 అంటే ఇంకొక 11 మార్క్స్ తక్కువ. సూపర్, కంగ్రాచులేషన్ సంజు ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ చూసుకోవచ్చు. హాయ్ హాయ్ చెప్పమ్మా. మా అమ్మ చూసుకోవచ్చు. చెప్పబ్బా ఏమబ్బా నువ్వు ఏం చదివావు, ఎట్లా? నువ్వు అది నువ్వు 10th క్లాస్ 2 సార్లు చదివినావు. 10th క్లాసా? బీకామ్ 6 years. ఓకే. నువ్వు స్వామి? నువ్వు అన్నీ కరెక్ట్గా పాస్ అయినావు స్వామి. సో నేనైతే ఇంకా అన్ని ఫ్లూక్ పాస్ అయిపోతాను. ఏది చదవలేదు, చదివింది లేదు. అందరూ ఇంట్లో భయపడేవారు అనమాట. అందరూ మంచి ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటే మనం మాత్రం లాస్ట్ నుంచి ఫస్ట్ ఉంటాడు. అదొక ట్విస్ట్. ఏమంటావు స్వామి? సో ఈ బాగా ఇప్పుడు వచ్చింది ప్రియా అంట, మా పిన్ని అంటాం, కానీ ముద్దుగా ప్రియా అని పిలుస్తాం. ఈ బాబాని పెట్టుకొని పిన్ని అని ఎవరంటారండి చెప్పండి? పిన్ని అంట ఏ యాంగిల్లో చెప్పు. పానీపూరి తింటాంది. ఏమన్నా చెప్పమ్మా అట్లా. హాయ్ హాయ్ చెప్పు. ఏంది సిగ్గుపడతాను. అది గైస్ విషయము. ఇంక పిల్లలంతా కూడా కొంచెం పక్క గేమ్స్ ఆడుతున్నారు. చాలా బాగుందండి రిసార్ట్. మీకు రిసార్ట్ లింక్ అయితే నేనైతే లింకు అంతా మనకి కొత్త యూట్యూబర్ తెలియదు ఎగ్జాక్ట్లీ వల్ల ఏమీ, బట్ నేనైతే లొకేషన్ చెప్తాను. ఇది వచ్చేసి వైల్డ్ వ్యాలీ రిసార్ట్స్ నియర్ రామ్నగర్ దగ్గర అయితే ఉంటుందంట. బట్ చాలా బాగుంది. మీరు ఒక 1 day మంచిగా చిల్ అవుదాము అనుకుంటే ఇది ఒక మంచి స్పాట్ అని చెప్తాను. సో అది గైస్ విషయం. ఎవరన్నా అయినా గర్ల్ ఫ్రెండ్స్తో పాటు వచ్చే పని అయితే అది మీ ఇష్టం గైస్. నిజంగానే నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి నేను రాలేదు, అది వేరే విషయము. అది గైస్ విషయం. ఓకే బాయ్. సో ఇదే మన స్నాక్స్ గైస్. ఈరోజు కట్టేసి ఇంక వెళ్ళిపోదాం. ఒక టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. ఇక్కడ చూసుకోండి పానీపూరీలు మొత్తం 10 వేసుకొచ్చాను. మా అమ్మ ఓర్నాయన వీళ్ళెవరు పానీపూరి ఛాలెంజ్ అంట. ఇవంతా మన అయ్యే పని కాదు, కానీ ఇది టేస్ట్ చూద్దాం అండి గైస్. ఈ బోనాన్ని ఇలా తీసుకొని బాగా తట్టించి చట్నీ ఇలా వరస్ట్గా అయ్యో చెట్టుకంతా పడిపోయింది. సారీ మా టిష్యూ వద్దు. తట్టించి బాగా కదా బాగా ఎట్లుందమ్మా? బాగుందా? ఓ బాగుందా? చాలా బాగుందంట. ఓకే. ఇప్పుడైతే 1 minute ఇప్పుడైతే కాలేజ్ చేస్తాను. నేనైతే ఛాలెంజ్ చేశాను. సో చూద్దాం చేస్తాను, కంప్లీట్ చేస్తాను లేదు. 3, 2, 1 స్టార్ట్. అవి కూడా చిన్న బాటిల్లోనే 10 seconds completed.
20 seconds completed. అవి కూడా చేయి ప్రియక్క. ప్రియక్క అవి చెయ్యి. మమ్మీ తింటారు 30 seconds completed. గిన్నె పెట్టు. స్టఫ్ కొంచెంగా పెట్టు 40 seconds completed. 40 seconds ఇంకా 1 minute కదా. 40 seconds లో అన్న అయితే చెప్పు కంప్లీట్ అయ్యింది. ఏమిందా 40 seconds లో అన్న అయితే 10 పానీపూరి సెకండ్ అన్నమాట. సో that's it for today guys. Please like, share and subscribe. జూమ్ గైస్ లైక్ కొట్టాలి. దీనికి మీరు కష్టంగా లైక్ కొట్టాలి guys. తిన్నాను ఒక పక్కన నమ్ముతాను నేను, ఇంకో పక్కన నమ్మను ఎందుకంటే పొలి పోయింది. కానీ ఖచ్చితంగా లైక్ కొట్టాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటావా నీళ్ళు నేను చూస్తాను నాకు ఎవరా కష్టపడి పానీపూరి తిన్నా ఊరికే ఏం తిన్నావు నువ్వు? అవసరం నీళ్ళు నీకు నేను తాగు అది సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి అని చెప్పు. అది అది కాదు కాబట్టి క్షమించండి. అది కాదు